వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమార్ గారు. మేడం నమస్తే. ఏంటి అమరావతి ఇప్పుడు ఎక్కడ పెట్టినా అమరావతి గురించి చర్చ జరుగుతుంది. సో అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, భూముల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, సో అమరావతి కాకుండా అమరావతి చుట్టుపక్కల అంటే ఒక 30 to 40 కిలోమీటర్స్ పరిధిలో ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తు అని చెప్పి చాలామంది ఎంక్వైరీస్ కూడా మనకి రావడం కూడా జరిగింది. అంటే ఒకసారి మనం 2014 నుంచి 19 వరకు పరిశీలించామంటే ఆ రోజు అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, కొంత అక్కడ వర్క్ జరగటం కూడా, ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయటం, మళ్ళీ అమరావతికి పునర్జన్మ లాంటిదే ఇది. సో మళ్ళీ ఇప్పుడు అమరావతి వైపు అందరూ చూస్తున్నారు. ఎలా ఉంటుంది మేడం ఫ్యూచర్ మొత్తం? బాగుంటుందండి. ఎందుకంటే ఎన్నాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేరే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోలేరు. ఎవరి రాష్ట్రంలో వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకోవాలని ఉంటుంది. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడైతే మనుషులు నివసిస్తారో అంటే వినియోగంలోకి వస్తుందో ఆ ప్లాట్లకే రేటు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత మంచి డెవలప్మెంట్లు చేయండి, 40 ఫీట్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు, వాటర్ అన్నీ ఇవ్వండి, బ్రహ్మాండంగా ఇవ్వండి, అస్సలు ఇలా తీసి అద్దంలాగా చేయండి లేఅవుట్ని, రేట్లు పెరగవు. అందులో ఒక ఇల్లు కట్టండి. ఒకళ్ళు కట్టారంటే ఇంకొకళ్ళు కడతారు. ఇప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే ఫస్ట్ పిల్లిమెడలో ఎవరు గంట కట్టాలి అని చూస్తారు. అంటే స్టార్టింగ్ ట్రబుల్స్ చాలా ఉంటాయి. మనకు మామూలుగా పళ్ళు వచ్చేటప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు పడతామో ఫస్ట్ ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా అంత ఇబ్బంది ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడితే మిగతా వాళ్ళకి ఒక స్మూత్ రోడ్డు ఏర్పడుతుంది. ఆ ఇల్లు కట్టింది వాడుకలోకి వస్తుంది లేఅవుట్ అంటే రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు మణికొండ ఉంది, రేట్లు చాలా రోజులు చాలా తక్కువ రేటు, ఎవరు ఊహించని తక్కువ రేటు. ఇవాళ ఆక్యుపేషన్ వచ్చిన కొద్దీ ఊహించిన దానికంటే ఎక్కువ రేటు వచ్చింది. ఏంటంటే ఒకటే కారణం, మనం వాడుకోగలుగుతున్నామా లేదా. వాడుకోని భూమి ఎంత ఉంటే ఏమి. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర లేఅవుట్లు ఉన్నాయి, అప్పుడు చూసినప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు అట్లే ఉన్నాయి. ఏదో కొద్ది గొప్ప పెరుగుతున్నాయి కానీ మనుషులు వాడిన దగ్గర ఇదే జన చైతన్య ఇక్కడ లేఅవుట్ వేసింది, విజయవాడ రోడ్లో హైవేలో లేఅవుట్ వేసింది, అక్కడ ఇళ్ళు రాలేదు, ఇక్కడ ఇళ్ళు వచ్చినాయి, రేట్లు పెరిగినాయి. అంటే మీరు అమరావతి విషయాలు ఏమంటారు? అమరావతి కూడా అంతే. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, హ్యాబిటేషన్ పెరుగుతుంది. ఇక్కడే రాజధాని అనేసరికి వైజాగ్, కర్నూలు ఈ పిచ్చి ఆలోచనలన్నీ పోయిన తర్వాత ఇక్కడే అనేసరికి ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళకి ఇది మన రాజధాని, మన రాజధానిలో ఒక ప్రైడ్ లాగా ఫీల్ అవుతారు. ఇప్పుడు 2014-19 మధ్యలో ఇక్కడ రియల్గా చూడకుండా అమెరికాలో ఉన్నవాళ్ళు ఆఫీసులు కట్టుకుంటానికి డబ్బులు కట్టారు. ఏది అమరావతిలో రాజధాని రావట్లేదు అనేసరికి కొంత కట్టిన వాళ్ళు ఆపేశారు. అదే చంద్రబాబు నాయుడు వేసిన బీజాలు ఏవైతే ఉన్నాయో అలానే కంటిన్యూ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆ ఆఫీసులు ఇప్పుడు అక్కడ వచ్చి ఉండేవి కదా. వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళేవాళ్ళు? అమెరికాలో ఉన్నవాళ్ళు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, వెళ్ళేవాళ్ళు కాదు కదా. మరి వాళ్ళు వెళ్ళినందువల్ల ఏమైపోయింది, ఇక్కడ రాజధాని లేదన్నందువల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక మంచి ప్రాపర్టీని ఏర్పాటు చేసుకోలేకపోయారు వాళ్ళ వైపు నుంచి చూస్తే. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళు కూడా అలా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది 5 ఏళ్ల పాటు. వాళ్ళకేంటి, ఒక రకంగా వాళ్ళు ఒక్కళ్ళే కాదు, అమరావతి వాళ్ళు ఒక్కళ్ళే కాదు కష్టపడింది, ఇది ఒక సెంటిమెంట్ లాగా వచ్చేసింది. అరే మనకి రాజధాని లేదా, మనం రాజధాని లేని రాష్ట్రంలో బతుకుతున్నామా, ఇదే జగన్మోహన్ రెడ్డిని తీసుకుని వస్తే మళ్ళీ ఇటు అమరావతి కట్టడం, ఇంకొక రాజధాని కట్టడం, మన త్రిశంకు స్వర్గంలో ఇలాగే అట్టి పెడతాడు అని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి మొదటి అంకురార్పణ అమరావతితోనే జరిగింది. ఇక ఆ తర్వాత ఎన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆఖరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర ఆగింది. అది చివరిలో వేసిన ఆటం బాంబు అనమాట. ఇవన్నీ బాంబులు వేసుకుంటూ వచ్చి వైజాగ్లో అరాచకాలు చేసి ఇప్పుడు అందరూ నోరు తెరిచి మాట్లాడుతున్నారు, అందరికీ గొంతులు బెగులుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఎవరు మాట్లాడలేదు. అవును, అమరావతి రైతులు ఒక్కళ్ళే వాళ్ళదే అరణ్య ఘోషలాగా ఉండేది, వాళ్ళే ఉద్యమం చేశారు. అమరావతి రైతులకు మటుకు చెయ్యెత్తి మొక్కాల్సిందే. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు మటుకు నోరు మూసుకుని ఉంట్లా.
ఇన్ని రోజుల పాటు ఉద్యమం చేస్తూనే ఉన్నారు 1640 రోజులు 1640 రోజులు పైగా వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, కూకట్పల్లి ఆంటీలు అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు. మీరు రైతులు మీకు ఇంత పట్టుచీరలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నారు, మీకు ఇన్ని నగలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆడని అనని మాట్లేదు. ఆఖరికి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేవాడు వీళ్ళు దుర్గ గుడికి నడుచుకుంటూ వెళ్తుంటే మంగళగిరి నుంచి వాళ్ళ మీదకి బొలేరో కూడా పోనిచ్చాడు. అంటే భయోత్పాతం సృష్టించడం అనమాట. వాళ్ళు చేసిన దుర్మార్గం అంతా కాదు. మరి ఇంత చేసిన తర్వాత 5 సంవత్సరాల అభివృద్ధిని వాళ్ళు ఒక డబ్బాలో పెట్టి మూతేసి అట్లా అట్టిపెట్టారు. మీరు ఒక యాసిడ్ని కనుక ఒక డబ్బాలో మూత పెట్టి అట్టిపెట్టారనుకోండి, లోపల కెమికల్ రియాక్షన్ జరిగి మీరు మూత తీసినప్పుడు ఏమవుతుంది, మొత్తం విస్ఫోటనం అవుతుంది. ఇప్పుడు రేపు అమరావతిలో జరిగేది అదే. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతూనే అక్కడ ఒక విస్ఫోటనం వస్తుంది. ఇప్పుడు ఈరోజే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే అమరావతి ఏ విధంగా స్టార్ట్ అయింది, తర్వాత అమరావతిని ఏ విధంగా వీళ్ళు డిస్పాచ్ చేశారు అంతా అని మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ఈరోజు చెప్పడం కూడా జరిగింది. కంప్లీట్గా అసలు అమరావతిలో ఏం జరిగింది, భవిష్యత్తులో దీన్ని ఎట్లా ముందుకు తీసుకొని పోవాలని కూడా ఆయన చూడడం కూడా అసలు మొత్తం ఆ స్పీచ్ చూసిన తర్వాత మీకు అనిపించింది? ఒకటే అండి, ఆయనకి నిబద్ధత ఉంది. ఎందుకంటే ఈ ప్రజల దగ్గర ల్యాండ్ నేనే చెప్పి తీసుకున్నా. ఆయన ఒకనొక సందర్భంలో అమరావతి ఇలా అయిపోయిన తర్వాత రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. అసలు ఆ రోజు నాకు ఈ ఆలోచన రాకుండా ఉండాల్సింది. ఇంతమంది రైతుల దగ్గర నుంచి నేను అడిగానని నా మీద నమ్మకంతో ఇచ్చారు, ఇలా వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసినట్టు అయింది. నేను ఇంత పెద్ద విజన్ చేసింది ఎందుకు? మనకు ఒక మంచి రాజధాని ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా, అందరూ పొలం ఉన్నోళ్ళే ఉండరు కదండి, ఊళ్ళో ఉన్న ప్రతి వాళ్ళకి పొలం ఉండదు. కానీ ఈ రాజధాని వస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. రాజధానికి ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ వస్తుంది, కానీ దానిలో వచ్చిన అభివృద్ధి వల్ల అందరూ దానిలో పాలు పంచుకుంటారు. రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి అని చెప్పి వీళ్ళందరూ భూములు ఇచ్చారు, కానీ దాన్ని ఇంకో రకంగా తీసుకొని పోతున్నారు. రియల్ ఎస్టేట్ లో భూములు ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు, రైతులు పెంచేశారు అనేది అనవసరమైన ఒక రైతుల మీద నింద వేయడానికి ప్రయత్నిస్తున్నారు. రైతుల మీద నింద వేయటం కాదు, అక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వెధవల్ని చేస్తే తప్పితే జగన్ చేసిన వెధవతనం బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు తనక్కడ రాజధాని కట్టలేదు, కానీ రాజధాని ఎందుకు కట్టలేదని చెప్తున్నాడు. నేను కట్టలేకపోవటం వల్ల రాజధాని కట్టట్లేదు అని చెప్పట్లేదు. వీళ్ళు దుర్మార్గం చేశారు కాబట్టి నేను రాజధాని కట్టట్లేదు అని చెప్పాడు. మీకు లాజిక్ అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు మోసం చేశారు మిమ్మల్ని, వాళ్ళ ఆస్తుల కోసం మీ పొలాలు లాక్కున్నారు అని రైతులు చంద్రబాబు నాయుడు మీద తిరగబడేటట్లు చేశాడు. అంటే వీళ్ళు ఒక దెబ్బకి 2-3 పిట్టలు కొట్టాలనే ఉద్దేశంతో ఒక మైండ్ గేమ్ ఆడారు. ఇక్కడ కట్టదలుచుకోలేని దానికి కట్టదలుచుకోలేని మాట చెప్పాలి. చెప్పకుండా మళ్ళీ పైగా చంద్రబాబు నాయుడు ఎక్కడ నోరు తెరిచి మాట్లాడతాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు నోరు మూపించడం కోసం వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ అసలు ఏమీ మీకోసం చేయలేదు, రైతుల కోసం చేయలేదు చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ వాళ్ళ కోసం చేసుకున్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక ఆదాయ మార్గం కింద చేశారు అనేది ఆ ఒక బ్లేమ్ని ఏదైతే ఉందో ఒక నిందని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేసేసి తను క్లీన్ చిట్గా తను చేతులు కడుక్కోవాలని చూశాడు. అది ప్రజలు నమ్మలేదు. నమ్ముంటే ఇంత ఉద్యమం జరిగేది కాదు. వాళ్ళు చంద్రబాబు నాయుడిని వాళ్ళు ఏమీ అనుకోలేదు, నెగిటివ్గా అనుకోలేదు. అందుకే ఈరోజు గెలిపించుకున్నారు. కాకపోతే ఏంటంటే ప్రతి మనిషిలోనూ ఆశ ఎంత ఉంటుందో అత్యాశ కూడా అంత ఉంటుంది. ఆ అత్యాశకు పోయి వాళ్ళు ఏమనుకున్నారంటే, పోయినసారి చంద్రబాబు నాయుడు మొదలెట్టాడు బాగానే ఉంది, ఒకళ్ళు మొదలెట్టింది రెండో వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తాడు. పైగా ఇంకోటి ఏమనుకున్నారంటే, అసలు అధికారంలో లేకపోతేనే అన్ని వేల కోట్లు సంపాదించాడు తండ్రి అధికారాన్ని పెట్టుకుని. ఇప్పుడు ఈ అమరావతిని తన స్వార్థం కోసమైనా తను కాస్త తిన్నా కానీ అమరావతిని పైకి తీసుకొస్తాడు అనుకున్నారు వాళ్ళు. పాపం అక్కడ డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు లాభం అయితే చేస్తాడు తప్పితే తనకు లాభం లేనిదే చేయడు. అదే జరిగింది. ఇప్పుడు తన ప్రతి స్కీము వెనకమాల తన పార్టీలో ఉన్న కొంతమంది రింగ్ లీడర్స్కి లాభం వచ్చేటట్లు చేసుకున్నాడు, అంతేగాని ప్రజలకు లాభం వచ్చేటట్లు చేయలే. ఇప్పుడు లిక్కర్ స్కామ్ చూసుకోండి, అందరికీ తెలిసిందేగా.
ఆ డిస్టిలరీస్ అన్నీ ఎవరయ్యి? తన పార్టీ వాళ్ళకి సంబంధించిన డిస్టిలరీస్ అవన్నీ. దానిలో ఎచ్చిపచ్చిగా చేసిన లిక్కర్ అంతా అమ్మి సొమ్ము చేసుకున్నాడు. ఆ డబ్బులన్నీ ఎట్లా పంపించాడో ఇప్పుడు రోజుకు ఒక వార్త వస్తానే ఉంది మనకి. అలాగే అక్కడ యంగ్ విడోస్ ఎంతమంది ఉన్నారో మనం చూస్తున్నాం. 27 ఏళ్ళు 28 ఏళ్ళకి ముక్కుపచ్చలు అన్న అమ్మాయిలు, అసలు ఈ అమ్మాయికి పెళ్ళే కాలేదేమో అనిపించే అమ్మాయి, ఓ 2 బిడ్డల తల్లి, ఆ తర్వాత వీడియో అయిపోయింది. ఈ ఈ ఈ లిక్కర్ ఎంతమంది లివర్లు పోయి చచ్చిపోతున్నారు ఊర్లలో. నిజంగా ఆ డేటా తీస్తే బోలుడు దొరుకుతుంది. టాపిక్ డైవర్ట్ అవుతుంది, మనం కంప్లీట్ రియల్ ఎస్టేట్. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, తనకి లాభం లేకుండా ఏది చేయడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అమరావతిలో కూడా తనకేమీ లాభం రాదు. ఎందుకంటే తనకు ల్యాండ్ లేదు అనుకుందాం పోనీ. తనకు ల్యాండ్ లేనప్పుడు తను ఎందుకు చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి లాజిక్కే తీసుకుందాం మనం. వైజాగ్ అయితే కొనేసుకోవచ్చు, కట్టినా కట్టకపోయినా ముందు ల్యాండ్స్ అయితే వస్తాయి కదా. ఇలా ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి. ఆలోచించి అతని మీద ఏదో ఆశ పెట్టుకుంటే ప్రజలు వాళ్ళ నోట్లో మట్టి గడ్డ కొట్టాడు. మరి కొట్టినప్పుడు ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆగిపోయిన అభివృద్ధి ఇప్పుడు పట్టాలు ఎక్కుతున్నప్పుడు రేట్లు కూడా వస్తాయి. డిమాండ్ ఉన్న దగ్గర ఇప్పుడు అక్కడ కొన్ని యూనివర్సిటీలు రావాల్సినవి ఉన్నాయండి, కొన్ని సంస్థలు రావాల్సినవి ఉన్నాయి. అందరికీ ల్యాండ్ కేటాయించాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళందరూ పనులు మొదలెట్టారనుకోండి, ఫస్ట్ పని దొరికేది భవన నిర్మాణ కార్మికులకు పని దొరుకుతుంది. అది అయిపోయిన తర్వాత ఆఫీసులు వచ్చిన తర్వాత ఆఫీసుల్లో పని చేయడానికి, మీకు ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు అపోలో హాస్పిటల్ గురించి అదే చెప్తూ ఉంటా. అపోలో హాస్పిటల్ కట్టేప్పుడు పని దొరికింది, కట్టిన తర్వాత పని దొరుకుతుంది. ఇప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళందరూ దాదాపు 25 ఏళ్ల క్రితం అక్కడ చేరిన వాళ్ళు, 30 ఏళ్ల క్రితం చేరిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు రిటైర్ అవుతున్నారు. అది చిన్న పని అవనివ్వండి, పెద్ద పని అవనివ్వండి. ఒక సంస్థ వస్తుంది అంటే ఆ సంస్థని శుభ్రపరచడానికో లేకపోతే పని జరగడానికో కొంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతారు. ఆ ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు మొన్న మద్రాసు యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. అంతకుముందే ఎప్పుడో అయిపోయినాయి సైన్లు, అవన్నీ అయిపోయినాయి. కడదాము అనుకునే లోపు గవర్నమెంట్ మారింది. ఇవి మహానుభావుడు 3 రాజధానులు అనేసరికి వాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడు మళ్ళీ మొన్న వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసి వెళ్ళారు. ఇట్లా ఒక్కొక్కటి వస్తే దానివల్ల ఏమవుతుంది అంటే, భూమి వినియోగంలోకి వచ్చింది అంటే చేతులు మారుతుంది. చేతులు మారింది, ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అంటే రేట్లు పెరుగుతాయి. నా స్ట్రైట్ ప్రశ్న ఒకటి, అమరావతిలో ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఇప్పుడు ఎంతో కొంత అందుబాటు ధరలో దొరుకుతుంది, కొనుక్కోండి. ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి, రేట్ వస్తుంది. ఎప్పుడైనా ఒకటండి, చేతిలో డబ్బులుండి అంటే ఇన్వెస్ట్ చేయడానికి తగిన డబ్బులు చేతిలో ఉంటే గనక భూమి మీద పెట్టిన డబ్బు మట్టుకు ఎక్కడికి పోదండి. ఒకవేళ అయితే ఒక్కొక్కసారి ఇప్పుడు మొన్న అయినట్లు అనుకోని కారణాల వల్ల 5 సంవత్సరాలు స్ట్రక్ అయింది, కానీ భూమిని అయితే ఎవరు ఎత్తుకెళ్ళలేదుగా. భూమి అక్కడే ఉంది. పెట్టిన కొంతమంది వెయిట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా బాగుంది, భయపడ్డ వాళ్ళ పరిస్థితి కొంత. ఇప్పుడు 34,000 ఎకరాలు, అది 34,000 ఎకరాలు అక్కడే ఉందిగా. ఇప్పుడు ఇతనేమి ఎవరో హనుమంతుడు ఏదో పర్వతాన్ని లేపు తీసుకెళ్ళినట్టు ఎవరో తీసుకెళ్ళలేరుగా భూమిని. భూమి అక్కడే ఉంది కదా. మరి అక్కడే ఉన్న భూమి ఎక్కడికి పోతుంది? కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది. అదే ఈ పాటికి ఇందాక నేను అన్నట్లు వినియోగంలోకి వచ్చిన కొద్దీ ట్రాన్సాక్షన్స్ అవుతాయి, ట్రాన్సాక్షన్స్ అయిన కొద్దీ రేట్లు పెరిగేవి. అది జరగల, ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి, 4 సంవత్సరాలు వెయిట్ చేయండి. ఇప్పుడు మనం బ్యాంకులో పెట్టామనుకోండి, డబ్బు ఉంది మన దగ్గర, బ్యాంకులో పెట్టామనుకోండి, ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు? 7.5%. మ్యాక్సిమం సీనియర్ సిటిజన్స్ 8.1%, 8.2% ఇంట్రెస్టే కదా వస్తుంది. మీరు ఒక ల్యాండ్ కొని పెట్టుకోండి, బ్యాంకులో డబ్బులు పెట్టామనుకోండి, మీరు నిశ్చింతగా కూర్చోండి. 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా 24% ఇంట్రెస్ట్ గ్యారంటీగా వస్తుంది, లేదు 36% వస్తుంది. అంతకంటే తక్కువైతే అవ్వదుగా, రేట్ అయితే తగ్గదుగా. ఇప్పుడు మీరు బ్యాంకులో పెట్టారనుకోండి, వడ్డీకి ఇన్కమ్ ట్యాక్స్ వేస్తాడా? ఇప్పుడు జిఎస్టీలు వచ్చినాయా కొత్తగా, ఇవన్నీ పోతే మీకు ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. అందుకని మీరు దయచేసి ల్యాండ్ మీద పెట్టుకోండి, ఎక్కడికి పోదు. ఇవాళ పాత రోజుల్లాగా కబ్జాలు అవుతాయి అట్లాంటి భయం కూడా ఏమీ లేదు. ఇవాళ ఫోటో సిస్టమ్ వచ్చేసింది, ఆధార్ లింక్ అయిపోయింది ప్రతి ప్రాపర్టీకి.
ఏమన్నా పక్క వాళ్ళు మరీ బలవంతులైతే 4 గజాలు ఇటు 4 గజాలు అటు జరుగుతారు తప్పితే మీ భూమికి అయితే ఏమీ ఇబ్బంది ఉండదు.